దరిద్ర పనులు చేయకూడదు. చెల్లి, బ్రదర్ లేడా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళిపోతున్నానమ్మా. అంతేగాని పర్సనల్గా ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలోకి వెళ్ళకూడదు. చెప్పు తీసుకొని చెంపకేసి కొట్టుకొని బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాక్ష్యం పోయింది. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. దేవునికి మహిమ. క్యారెక్టర్ కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. వింటున్నారా? ఆల్రెడీ పొందినోళ్ళు అందరూ వినండి. డబ్బు ఉన్నోళ్ళని ఒక రకంగా, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూడకూడదు. కొంతమంది సౌండ్లకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మా వందనాలు, అదే అయ్యా వందనాలు అన్నట్ట. డబ్బు పెద్ద కులం, డబ్బు, హోదా, వాటిని బట్టి పొరపాటును కూడా బెండ్ అవ్వకూడదు. నువ్వు ఎంత సౌండ్ అయినా, ఒక సామాన్యుడు ఎంతో, నువ్వు నాకంతే. నువ్వేదో ఫుల్ సౌండ్, నువ్వు ఏంది బియ్యానికి డబ్బులు లేవు కారులో దిగావని BMW కార్లే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కారు అది? బియ్యానికి డబ్బులు లేవు కారా? BMW కారా? నువ్వు BMWలో దిగు, లేకపోతే ఇంకో దానిలో దిగు. ఒక మనిషి సాధారణంగా కుంటుకుంటారా అని, ఆ మనిషి ఎంతో, నాకు నువ్వు అంతే. నువ్వేదో అందులో దిగావని నీకేదో కొండ తీసేటట్టే కదా, ఎదురుపోయేదేమిలే. సేవకుడు ఉండాల్సిన నీతి నియమం అది. డబ్బున్నోళ్ళని, పరపతున్నోళ్ళని, పదవులు ఉన్నోళ్ళని, గొప్ప హోదాలు ఉన్నోళ్ళని, పెద్ద కులం అని చెప్పుకునే వాళ్ళని, వాళ్ళని స్పెషల్గా గౌరవించి, పాపం సామాన్యుల్ని ఒక పక్కన పెట్టే దరిద్రగొట్టు వ్యవహారం దైవజనురాల్లో ఉండరాదు. అంతేకాదు, డబ్బుకి ప్రలోభించకూడదు. ఎదుటోళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాపేక్ష, డబ్బు పొందుకునేటట్టుగా ప్రసంగాలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎదురు చూడటం కానీ చేయకూడదు. మన అవసరతలు మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. నా ప్రభువే చూసుకుంటాడు. అవసరమైతే వాళ్ళని దేవుడే ప్రేరేపిస్తాడు. కావాల్సిన దానికంటే మించిన సమృద్ధి నా యేసయ్య ఇస్తాడు. ఎక్కడ డబ్బు దగ్గర కూడా రాజీ పడకూడదు. ఫైనల్, ఇంతవరకు చాలు. ఇక తర్వాత విషయాలన్నీ చాలా వరకు నేను నడుస్తున్న తీరు మీరు అనుసరిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. కనుక ఈ విషయాలు మీరు మనస్కరించి జాగ్రత్త పడండి. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.